అమెరికా హూతీలను అంతం చేయలేకపోతుంది, ఇజ్రాయిల్లో హిజ్బుల్లాను అంతం చేయలేకపోయింది, ఇజ్రాయిల్ హమస్ను అంతం చేయలేకపోయింది, అమెరికా తాలిబాన్ అంతం చేయలేకపోయింది. వాట్ ఆర్ ద రీజన్? ఇది కనుక అర్థమైతే మనకు ఇరాన్ కూడా అంతం చేయగలుగుతుంది. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన తాలిబాన్, హిజ్బుల్లా, ఈవెన్ హమస్, హూతీల కన్నా కూడా ఇరాన్ బలమైంది. ఇరాన్ మరింత బలమైన దేశం. అందువల్ల అంతం చేయడం అనేది అంత సులభం కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది యుద్ధ భూమిలో. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయవచ్చు? అప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ మొదలు పెడతారు. అంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ లేపేసినట్లు, మీకు లిబియాలో కల్నల్ గడాఫీని లేపేసినట్లు, సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చినట్లు, ఇరాన్లో ఉన్నటువంటి అధికార వ్యవస్థను కూల్చాలి అన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. ఇప్పటి వరకు ట్రంప్ దాన్ని వద్దన్నాడు. నిన్న మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ వద్దంటే ఆగింది అని. రేపు అమెరికా, ఇజ్రాయెల్ ఆ ఇరాన్ అధికార వ్యవస్థను కూల్చే వైపుగా తన నెక్స్ట్ వ్యూహం వెళ్ళచ్చు. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపలేరు, ఇరాన్ యుద్ధ భూమిలో సంపూర్ణంగా ఓడించలేరు. నేను దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థను అంతం చేయాలి. అధికార వ్యవస్థను అంతం చేస్తే ఏం జరుగుతుంది? ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఈ 4 దేశాలు చూస్తే మనకు అర్థమైతే ఏం జరుగుతుందో. సిరియాలో ఏం జరిగింది? బషర్ అల్ అసద్ ప్రభుత్వం పోయింది, ఒక నిరంకుశ ప్రభుత్వం పోయింది, సంతోషపడదాం. కానీ ఎవరు అధికారంలోకి వచ్చారు? ప్రమాదకరమైన అల్ ఖైదా నాయకుడు ఇవాళ అక్కడ అధికారంలోకి వచ్చాడు. అతను టెరిఫిక్గా అయిన అమెరికా మెచ్చుకుంది. ట్రంప్తో 33 మినిట్స్ సౌదీ అరేబియాలో మాట్లాడాడు. సో ఇవాళ ఈ సిరియాలో నిన్న $1 కోటి అమెరికా రివార్డు ఉన్న ఒక ప్రమాదకరమైన అల్ ఖైదా తీవ్రవాది ఇవాళ ఈ సిరియా అధ్యక్షుడిగా ఉన్నాడు. దాన్ని అమెరికా, సౌదీ అరేబియా స్వాగతిస్తూ కౌగలించుకుంటోంది. ఇది ఎంత ప్రమాదకరం. తర్వాత ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతమయ్యాడు, లిబియాలో కల్నల్ గడాఫీ అంతమయ్యాడు. ఏం జరిగింది అక్కడ? అల్ ఖైదా కన్నా ప్రమాదకరమైన ఐసిస్ పుట్టింది, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా పుట్టింది. ఇలా వివిధ రకాల మిలిషియాలతో రావణ కాష్టం లాగా ఇరాక్ ఉంది, లిబియా ఉంది. అక్కడ ఏమైనా స్థిరత్వం కానీ, శాంతి కానీ, సుస్థిరత కానీ, పీస్, స్టెబిలిటీ, సెక్యూరిటీ ఏమైనా అమెరికా సాధించిందా? ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేసింది, తాలిబాన్లను దూరం పెట్టింది అధికారానికి కొన్నేళ్ళు, తమ అనుకూల ప్రభుత్వాన్ని నిలబెట్టింది. అల్టిమేట్గా రిజల్ట్ ఏంది? రాత్రి మూటాముల్లా సర్దుకొని తన అనుకూల ప్రభుత్వానికి చెప్పకుండా పొద్దున్నే ఉదయం లేసే వరకు అమెరికా బలగాలు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో ఆ అమెరికా కూర్చుండబెట్టిన అధ్యక్షుడు విదేశాలకు పారిపోతే అమెరికా ట్యాంకులు, అమెరికా ఆయుధాలను ప్రదర్శిస్తూ తాలిబాన్ కాబూల్లో వీరవిహారం చేసి అధికారానికి తీసుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం ఆ తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. తాలిబాన్ ఒసామా బిన్ లాడెన్ను సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్గా ఇలా తాలిబాన్ వాళ్ళంటి ముష్కరులు అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, లిబియాలో మీకు ఉదాహరణ చెప్పాను. ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చివేస్తే ఇంతకన్నా భిన్నంగా జరుగుతుందని ఎలా నమ్మాలి? అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ ఏకపక్ష దాడులు ఈ ప్రాంతంలో మరింతగా ఇన్స్టెబిలిటీ, అస్థిరతను పెంచుతుంది, మరింత క్రైసిస్ను డీపెన్ చేస్తుంది, మరింత ప్రమాదకర తీవ్రవాద శక్తుల తయారీకి కారణమవుతుంది, మరింత ఆయుధ పోటీకి కారణమవుతుంది. ఈ ప్రాంతం మొత్తం డీస్టేబిలైజ్ అవుతుంది. దాని ప్రభావం ఏంటి? దాని పర్యవసనం ఏంటి? దాని ప్రభావము ఒకటి ఎకానమీ పైన, ఎందుకంటే ఇదంతా ఆయిల్ రిచ్ ఏరియా. ఇరాన్ అకౌంట్స్ ఫర్ 6.5% ఆఫ్ ది గ్లోబల్ గ్యాస్ ప్రొడక్షన్. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఉంది ఇరాన్ సమీపంలో. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా, రెడ్ సీ ద్వారా ఎనర్జీ సప్లైస్ పెద్ద ఎత్తున జరుగుతాయి. సో అవన్నీ దెబ్బతింటాయి. అంటే వరల్డ్ ఎకానమీ అతలాకుతలమవుతుంది. ఆయిల్ షాక్ తప్పదు. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ $150కు చేరుతుంది అంటున్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల ప్రభావము, ఇది ఉక్రెయిన్ వార్ ప్రభావము, గాజా పైన ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా అన్సర్టనిటీలోకి, ఇన్స్టెబిలిటీలోకి పోతుంది.
ఇక యుద్ధ భూమిలో ఏం జరగవచ్చు, ఇది ఇంకో స్టేజ్కి దాటితే రష్యాకు ఇరాన్ మిత్రదేశం, ఇజ్రాయెల్కు అమెరికా మిత్రదేశం. అందువల్ల అమెరికా రష్యాలు పరోక్షంగా ఉక్రెయిన్లో ఇవాళ యుద్ధం చేసుకుంటున్నారు. యూరప్లో అమెరికా రష్యాలు ఆసియా ఖండంలో పరోక్షంగా ఇరాన్ గడ్డపైన యుద్ధం చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు చైనా కూడా రంగంలో దిగిందనుకోండి, ఇది మరింత ప్రమాదకరమైన స్థాయికి వెళ్తుంది. ఇది జరగబోయేటువంటి వ్యూహాత్మకమైన పరిణామము, పర్యవసనం. అందువల్ల దీనికి ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటి? ఇప్పటికైనా, ఎందుకంటే ట్రంప్ శాంతి దూత అని చెప్పుకుంటాడు కదా, యుద్ధాలు వద్దు, నేను 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానంటాడు కదా, నేను వాణిజ్యాన్ని ప్రయోగించి భారత్ పాక్ల మధ్యనే ప్రమాదకర అనుయుద్ధాన్ని ఆపానని గొప్పలు చెప్పుకుంటుంటాడు కదా. సో ఆ శాంతి దూత, నోబెల్ బహుమతి కోసం ఆరాటపడుతున్న శాంతి దూత క్రియాశీలకంగా వ్యవహరించి తన ప్రాక్సీ అయిన తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ను ఆపగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ విషయంలో మిత్రదేశమైన రష్యా ఈ సమస్య పరిష్కారానికి మేము మధ్యవర్తిత్వానికి సిద్ధము అని రష్యా ప్రకటించింది. వాళ్ళ పత్రికల్లో కూడా చూడండి మీరు. సో రష్యా మధ్యవర్తిత్వానికి సిద్ధపడింది. ఇక సిద్ధపడాల్సింది అమెరికా ఏమంటుంది, ఇప్పటికీ ఇరాన్తో నేను డీల్కి సిద్ధమే, డీల్ సాధ్యమే అంటుంది. పరిష్కారం అదొకటే, అమెరికా రష్యాలు ఇన్వాల్వ్ అయి ఈ కాల్పుల విరమణ సాధించి పీస్ అగ్రిమెంట్ కొరకు ప్రయత్నించాలి. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యతిరేకం. ఎందుకంటే నెతన్యాహు తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని దేశంలో ఎదుర్కొంటున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతున్నాయి. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్ వస్తోంది. ఈ మధ్య ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఓటింగ్ జరిపితే 120 ఎంపీస్లో 61 ఎంపీస్ మాత్రమే ఎన్నికల వద్దన్నారు. అంటే అంత నారోలో వెళ్ళిపోయింది. పాపులారిటీ రేటింగ్స్లో నెతన్యాహు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మెజారిటీ ప్రజలు ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత మొదలవుతోంది. సొంత పార్టీల నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ఈవెన్ ఇజ్రాయెల్ ఆర్మీ జనరల్స్ కూడా నెతన్యాహు విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు కోర్టు ముందుకు వచ్చాయి. అందువల్ల నెతన్యాహు అధికారంలో ఉండటానికి యుద్ధం చేయాలన్నది ఆయన విధానం. కనీసం అమెరికా ఇన్వాల్వ్ అయితే తప్ప నెతన్యాహు యుద్ధం ఆపడు. మీరు గమనించండి, హమాస్ పైన హమాస్ నాశనం చేశారు, ఆల్మోస్ట్ నాశనమైంది అన్నాడు. అయినా యుద్ధం ఆగిందా? హిజ్బుల్లాతో ఒప్పందం చేసుకున్నాడు, అయినా దాడులు ఆపుతున్నాడా? హూతీల పైన దాడులు ఆపుతున్నాడా? మీరు ఇరాన్ పైన దాడులు ఆపుతున్నాడు, అందరిపైన దాడులు చేస్తున్నాడు కదా. అందువల్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సొంత రాజకీయ ఎజెండాలో భాగంగా ఈ యుద్ధాలు సాగుతున్నాయి. ఇది నేను చెప్పడం కాదు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇప్పుడు మాజీ ప్రధాని ఉన్నాడు బెనెట్ అని. సో ఆయన నాయకత్వంలోని పార్టీ ఇప్పుడు ఒపీనియన్ పోల్ జరిపితే నెతన్యాహు నాయకత్వం లిక్విడ్ పార్టీకి 20 నుంచి 24 సీట్స్ మించి రావు. ఆయన నాయకత్వంలోని కూటమికి 120 పార్లమెంట్ సీట్లు 50 మించి రావు అంటున్నారు. సో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారంటే మాజీ ప్రధాని బెనెట్ నాయకత్వంలోని కూటమి వస్తుంది. ఆయన కూడా చెప్తున్నాడు. సో ఇది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ వార్ ఇది అని, ప్రైవేట్ వార్ అన్నారు వాళ్ళు. దే కాల్ ఇట్, అంటే ప్రతిపక్షం ఇజ్రాయిల్లోనే, బయట కాదు, ఇట్ ద ప్రైవేట్ వార్ ఆఫ్ నెతన్యాహు అంటున్నారు. అందువల్ల నెతన్యాహు రాజకీయ ప్రయోజనాల కొరకు ఇజ్రాయిల్ను ప్రమాదంలో పెడుతున్నాడు. ఇది రేపు అమెరికా బేస్ల పైన ఇరాన్ దాడి చేస్తానని హెచ్చరిస్తోంది. అదే జరిగితే అమెరికా అనివార్యంగా యుద్ధ భూమిలోకి రావాలి. అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేశారనుకోండి, సౌదీ అరేబియా,